కరీంనగర్లో ఏఎన్ఎంలు ధర్నా నిర్వహించారు. సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఎన్సిటి ఆన్లైన్ ప్రోగ్రాంలో ఏఎన్ఎంలకు మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఫీల్డ్ వర్క్, ఆఫ్లైన్, ఆన్లైన్ పనులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఏఎన్ఎంలు ఆవేదన వ్యక్తం చేశారు. అధిక పనిభారంతో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామన్నారు. పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని చెప్పారు. కాంట్రాక్ట్ ఏజెన్సీలను రద్దు చేసి అందరికీ పర్మనెంట్ చేయాలని విజ్ఞప్తి చేశారు. మేము అందులో ఏఎన్ఎంలో పనిచేస్తున్నాము. అందరము 18 నుంచి 22 ఇయర్స్ వరకు మా సర్వీస్ ఉన్నదండి. అయితే మేము యాప్లు చేస్తున్నాం. మేము చదివిందే 10వ తరగతి. ఆ 10వ తరగతికి మేము 42 యాప్లు చేస్తున్నామంటే ఒక్కొక్కటి మా మీద నెట్టుతూనే ఉన్నారు. అయినా మేము భరించుకొని ఒకటే కదా రెండే కదా అని ఇట్లా చేస్తూనే ఉన్నాం. ఈ సంవత్సరాల నుండి ఎప్పుడైతే మనకు తెలంగాణ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి వెళ్ళి మెల్లిమెల్లిగా మాకు 42 యాప్లు మాకు యాడ్ చేసిర్రు. సరేలేండి, మన గవర్నమెంట్ కదా, మన పని కదా, చేస్తాంలే అని మేము చేసినాము. కానీ ఇప్పుడు మాకు పనిభారం ఎక్కువైంది. మాకే అన్ని రోగాలు వస్తున్నాయి. బీపీ, షుగర్లు ఇవన్నీ ఏవైతున్నాయో మాకే ఉన్నాయి. మేము ప్రజారోగ్యాన్ని మేము అందరికీ ప్రజలకు సేవలు అందించటోళ్ళము. మేమే ఈరోజు మేము సిక్ అయ్యి మేము నాన్న తంటాలు పడుకుంటా మేము ఈ డ్యూటీలు చేసి మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఏ గవర్నమెంట్ అయినా అప్పుడు తెలంగాణ ఉన్నప్పుడు వాళ్ళు మమ్మల్ని సతాయించి మమ్మల్ని పట్టించుకోలేదండి. పోనీలే మరి వాళ్ళని మేము అది చేసి మళ్ళీ ఈ గవర్నమెంట్ అన్నా మేము తెచ్చి మేము సాధించుకున్నాం కదా, మళ్ళీ ఈ కాంగ్రెస్ వాళ్ళనంటే ఇప్పుడు కూడా వీళ్ళు తుంగలో దొక్కేస్తున్నారు. అసలు ఆరోగ్య శాఖ వాళ్ళనే పట్టించుకోవట్లేదు. మేమే ప్రజలందరినీ ఆరోగ్యంగా ఉండాలని చూస్తున్నాము. అధికారులు ఎవరైతే ఓటీపీ తతంగం తీసుకొచ్చి మమ్మల్ని ఎన్సీడీ చేయమంటారో రోజొక్కళ్ళు మాతో ఏఎన్ఎంతో అధికారులు రావాలి, ఇల్లుకు రావాలి, వాళ్ళే పరిష్కారం చేయాలి. మేము ఏ వర్క్ అయినా చెయ్యమనట్లేదు, మేము కంపల్సరీ చేస్తున్నాము. మమ్మల్ని అర్థం చేసుకోవాలి. మేము ఏదైతే మేము సాలరీ డిమాండ్ చేసినో దానికి ఏమి ఇయ్యరు మాకు ఆన్సరు. రెగ్యులర్ చేయమంటే రెగ్యులర్ చేయరు, ఎగ్జామ్ రాస్తే దానికి మాకు అసలే విడుదల చేయరు. ఏఎన్ఎంలు గత 20 సంవత్సరాలుగా 42 యాప్లతోటి నానా ఇబ్బందులు పడుతూ ఆన్లైను, ఆఫ్లైను, అట్లాగే ఫీల్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. ఈ 42 యాప్ల వల్ల వాళ్ళకు మానసికంగా రోగాలు కూడా తయారవుతున్న పరిస్థితి ఉంది. వాళ్ళ సమస్యలు పరిష్కరించకపోగా అక్రమంగా అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఈరోజు ప్రధాన డిమాండ్ ఏదంటే ఎన్సిడి యాప్ ఏదైతే ఉందో దాని నుంచి మినహాయింపు జరగాలి. అట్లాగే ఏఎన్సీ టార్గెట్లు, డెలివరీ టార్గెట్లకు వీళ్ళు ఫీల్డ్ వర్క్లు ఎప్పుడు ఉండాలి, ఆన్లైన్ వర్క్ ఎప్పుడు చేయాలి. రోజు 24 గంటల్లో 12 గంటలు ఆన్లైన్ పని చేసే పరిస్థితి ఉంది. రోజు ఆన్లైన్ పని పెరుగుతూ ఉంది. దానికి తగ్గట్టుగా సౌకర్యాలు లేవు.